హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. ఇప్పుడు మన దేవాలయాలు ఉన్నాయి కదా, దేవాలయాల్లో భక్తులు వేసి డబ్బులు కానీ ఏదైనా కానీ ఆదాయాన్ని ప్రతి నెల కానీ ప్రతి 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరం ఒకసారి కానీ ప్రకటిస్తారు. మా గుడికి ఇంత ఆదాయం వచ్చింది, లేకపోతే ఏదైనా ఉత్సవం జరిగిందనుకోండి, ఏదైనా కార్యక్రమం జరిగిందనుకోండి, ఆ రోజు వచ్చిన ఆదాయాన్ని కూడా లెక్కించి చెప్తారు ఏది దేవాలయాల్లోని. అలాగే చర్చిలలో ఆదాయం వస్తుంది కదా, దశమ భాగాలని చెప్పి, మరి వాళ్ళు ఎందుకు ప్రకటించడం? అంటే వాళ్ళ సొంతమా? ఇప్పుడు వాళ్ళు దేవుడు కానుకగా వేస్తున్నారు, వాళ్ళు కూడా దేవుడికి కానుకలు వేస్తున్నారు. కానుకలు వేస్తున్నారు కాబట్టి అక్కడ డబ్బులు పోగవుతాయి ప్రతి చర్చికి. మరి మా చర్చికి ఎంత వచ్చింది, మా చర్చికి ఎంత వచ్చింది అని చెప్పి ఎందుకు ప్రకటించట్లేదు అంటే, అవి మనుషులు తీసుకునే దశమభాగాలు, వాళ్ళ స్వంతానికి వాడుకునే డబ్బులు అవి, ఏవి పాస్టర్లు. అలాగే మరి పూజారులు తీసుకోవచ్చు కదా, పూజారులు తీసుకోరు. ఇది గవర్నమెంట్కి వెళ్తుంది, మనం వేసిన డబ్బులే మనకే ఖర్చు పెడతారు. అది చర్చిలో డబ్బులు ఖర్చు పెట్టమనండి, అబ్బే అది ఎక్కడ ఖర్చు పెడతారో? ₹1 కూడా తీయరు. మన వాళ్ళు అడగరు. ఏంటో వింత. జై శ్రీరామ్.